మా సింబాగాడిని ఇంటికి తీసుకొచ్చి 11 నెలలు అవుతుంది. ఈ గ్యాప్ లో 3 చైన్లు తెంపేశాడు. ఈ చైన్ తెంపేసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుండే వాళ్ళందరూ మమ్మల్ని తిడుతున్నారు. ఈ చైన్ తెంపేసుకుని పారిపోవడానికి బాగుంది, వాళ్ళ చేత మేము తిట్లు తినడానికి సరిపోయింది. రీసెంట్ గా మొన్న అయితే చైన్ తెంపేశాడు. తాడు కట్టిన ఆగట్లే మళ్ళీ తెంపేసుకుని మళ్ళీ పారిపోయాడు. 3 days నుండి ఫోన్ పే పని చేయట్లేదు. ఇప్పుడైతే ఫోన్ పే పని చేస్తుంది. చైన్ కొనడానికి పిఠాపురం వచ్చాను. ఎప్పుడు మనం తాగడమే కాదు, బండికి కూడా తాపించాలని చెప్పి పెట్రోల్ బంక్ తీసుకొచ్చాను. ముందు అనుకున్నా కనుక మంచి నీళ్ళు మావా కొలుసుకోవాలంటే చర్చ్ సెంటర్ కి వెళ్ళాలి. ఇలా వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. ఇలా పోదాం పదండి మావా. ఇక్కడికి వచ్చాక షాప్ కనిపించట్లే మావా. ఎంత నెత్తినా సరే అడిగితే తెలిసింది షాప్ తీసారంట. ఇక్కడ వేరే దగ్గర మార్చేయారంట. ఈ షాప్ ని ఆరుద్ర మొబైల్స్ పక్క షాప్ కి షిఫ్ట్ చేయారంట. ఇదిగోండి మావా షాప్ ఇక్కడ ఓపెన్ చేయారంట. పదండి మన సింహగాడికి కావాల్సిన గొలుసు బెల్ట్ ఇవన్నీ కొనుక్కొచ్చేద్దాం. ఇలాంటి చిన్న చైన్లు అయితే మా వాడు సరిపోబోయ్యా. పెద్ద చైన్ చూపించు, మా వాడు ఈజీగా తెంపేస్తాడు. చిన్న చైన్లు అయితే ఈ సరిపోద్ది మనోడికి. అలాగే బెల్ట్ కూడా తీసుకున్నాం. మెల్ల బెల్ట్ చిన్నదైపోయింది. అలాగే ఒక మాస్క్ ఒక డివార్మింగ్ టాబ్లెట్ తీసుకుంటాను. మన బండి మీద యూట్యూబ్ ఛానల్ స్టిక్కరింగ్ చూసి 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చారు మనకి. ఆ షాప్ ఇక్కడికి మార్చి మంచి పని చేశారు. పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్కువగా ఉంది ఇక్కడ. దారిలో సింబాగాడికి ఒక బిస్కెట్ పెట్టి తీసుకుని ఇంటికి వచ్చేసాను. అరే సింబా ఇవన్నీ నీకే రా, తెస్తున్నారా కంగారడకు. ఇవన్నీ కొన్నాను చూస్తున్నారు కదా. మొత్తం బిల్లు ఎంత ఏంటంటే 600 అయింది బిల్లు. ఫస్ట్ అయితే మనోడు బెల్ట్ కట్టేసి ఆ తాడు ఉండగానే బెల్ట్ కట్టేయాలి. లేంటే కుదిరి అటు ఇటు పోతుంటాడు. తర్వాత చైన్ కట్టేస్తాను. ఆసక్తి కడుతుంటే ఇడికి అలవాటు లేక ఇబ్బంది పడుతున్నాడు. తీసేస్తాను ఇప్పుడైతేనే. టెంపరా చూద్దాం. ఇప్పుడు తెంపు చూద్దాం. లాగి దాన్ని ఎంత తెంపరా తెగదది. అంత స్ట్రాంగ్ గా తీసుకున్నాను నేను. ఆ సింబాగాడు అంటే నాకు చాలా ఇష్టం. నేను కనబడకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేడు. అరిసేస్తుంటాడు పొలమని. ఎవరింట్లో అయితే కాలభైరవుని పెంచుకుంటారో వాళ్ళ ఇంట్లో ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉంటారు. అలాగే మీరు పెంచుకుంటున్న కుక్క పేరు కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.